సో మన చేతి రాత కొంచెం బాగాలేదండి అంటే ఏం చేయాలి? చేయి తీసేస్తారా? చేతి రాతల్ని మళ్ళీ మనం మార్చుకోవాలి. ఎస్ నాన్న, మళ్ళీ ప్లే చేయి. ఇక్కడ దాకా సూపర్ అసలు. మళ్ళీ ప్లే చేయి. అలాంటి సినిమా చూడొద్దు, పాట వినండి. धुंधला जाए जो मंजिलें, एक पल को तू नजर झुका, झुक जाए सर जहां वहीं मिलता है रब का रास्ता। तेरी किस्मत तू बदल दे, रख हिम्मत बस चल दे, तेरे साथी मेरे कदमों के हैं निशान। तू न जाने आस पास है खुदा, 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 तू न जाने आस पास है खुदा। खुद पे डाल तू नजर, हालातों से हार कर कहाँ चला रे, हाथ की लकीर को मोड़ता मरोड़ता है हौसला रे। तो खुद तेरे ख्वाबों के रंग में तू अपने जहां को भी रंग दे, कि चलता हूँ मैं तेरे संग में, हो शाम भी तो क्या। तू खुद तेरे ख्वाबों के रंग में तू अपने जहां को भी रंग दे. నీ స్వప్నం అంటే ఖ్వాబ్ అంటే డ్రీమ్స్, నీ డ్రీమ్స్ కళలతో నీ జహాన్ అంటే రియాలిటీ సంసార్, ఈ సంసార్ని కూడా అలాగే కలర్ చేసేసేయండి. సరే, అది అర్థమైందా? మన కళలు అంటే ఏంటి? సంకల్పం, విజువలైజేషన్. నీ విజువలైజేషన్తో నీ రియాలిటీ మార్చుకో. నీ విజువలైజేషన్తో నీ రియాలిటీ మార్చుకో. నీ చిత్రీకరణతో నీ నిజ జీవితాన్ని మార్చుకో. నీ విజువలైజేషన్తో నీ నిజ జీవితాన్ని మార్చుకో. హిందీలో చెప్పాలి. तो ये जो है, तू खुद के ख्वाबों के रंग में तू अपने जहां को भी रंग दे, यानी कि जो गुरुजी हमें ज्ञान देते हैं विजुअलाइजेशन, क्रिएशन, सो अपने ख्वाबों के रंग में अपनी सारी रियलिटी को वैसे ही बदल दो अपने ख्वाबों. So this clearly says that with your visualization, with your creative inherent energy, you can as well as change your reality. With your creative inherent energy, you can as well as change your reality. The flavor of your creation will definitely change your reality. The flavor of your creation will definitely change the reality also. Okay na? कि चलता हूँ मैं तेरे संग में, हो शाम भी तो क्या, जब होगा अंधेरा तब पाएगा दर मेरा, उस दर पे फिर होगी तेरी सुबह। तू न जाने आसमां, जब होगा अंधेरा तब पाएगा दर मेरा, అంటే చీకటి అయినప్పుడు నా దర్ అంటే నా मेरा दर అంటే मेरा घर. అంటే నా ఆవరణలోకి వస్తుంది. సో బాగా కష్టాలు పెరిగిపోతున్నదే మనకు కనిపిస్తుంది. బాగా పెరిగిపోతున్నాయంటే నువ్వు నా ఆవరణలోకి వస్తున్నావని, నేను నువ్వు నా ఆవరణలోకి ప్రవేశిస్తున్నాను. తర్వాత మేరా ఉస్ దర్ పే ఫిర్ హోగి తేరీ సుబా, మళ్ళీ నీకు పగలవుతుంది. అదే నా ఆవరణలోనే నీకు మళ్ళీ. సో నీకు శుభం మళ్ళీ అక్కడ కలుగుతుంది.
సో నీకు బాగా కష్టాలు పెరుగుతున్నాయి అన్నప్పుడు కష్టాలు పెరుగుతున్నాయి అంటే నువ్వు ఈశ్వరుడికి దగ్గర అవుతున్నావు. ఈశ్వరుడికి దరి చేరావంటే మళ్ళీ నీకు శుభం కలుగుతుంది, మళ్ళీ నీకు విజయం సంప్రాప్తిస్తుంది. ఇదంతా నేను అనుభవించి చెప్తున్నా. సో మన కష్టాలు పడుతున్నాయి తెలుస్తాయి, కానీ అకారణంగా వస్తున్నాయంటే నువ్వు ఈశ్వరుడికి నీ హృదయాంతరంలో ఉన్న పరమాత్మకి దగ్గర అవుతున్నావు. పరమాత్మకి దగ్గర అయ్యావంటే మళ్ళీ నీకు ఘన విజయం లభించే తీరుతుంది, శుభం నీకు కలుగుతుంది. ఎస్. मिट जाते हैं सबके निशान, बस एक वो मिटता नहीं है। मान ले जो हर मुश्किल को मर्जी मेरी है। సాంగ్ ఇది వినండి సార్. నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో ఓటములు పడ్డావు, ఎన్నో అవమానాలకు గురయ్యావు, ఆస్తిపాస్తులు అన్నీ పోయాయి, మొత్తం అంతా పోయింది, అన్నీ సమసిపోయాయి, అన్నీ కొన్నాటికి మర్చిపోతావు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కటి నీకు అర్థమవుతుందంట. ఏదైతే కష్టం నువ్వు పడ్డావో ఆ కష్టం ఉద్దేశపూర్వకంగా నువ్వే క్రియేట్ చేసుకున్నావు నీ ఆధ్యాత్మిక గెలుపు కోసం. అది మాత్రం ముద్రగా పడిపోయి ఉండిపోతుంది. ఏంటి అసలు ఆ సాంగ్? మన క్లాస్కి వచ్చాడు ఎవడో వినేసి రాసేసాడు సార్. ప్లే చేయనా అది? मिट जाते हैं सबके निशान, बस जाते हैं सबके निशान. అన్నీ కొన్నాళ్ళకి కరిగిపోతాయి కాలగర్భంలో. గెలుపులు, ఓటములు, అవమానాలు, సత్కారాలు, సన్మానాలు అన్నీ కొన్నాళ్ళకి కాలంలో అన్నీ మర్చిపోతాం, కాలంలో అన్నీ సమస్యపోతాయి. కానీ ఒక్కటి మాత్రం నీతో పాటు ఉండిపోతుంది. ప్లే చేయనా? मिटता नहीं है, मान ले जो हर मुश्किल को मर्जी मेरी है। हर मुश्किल మర్జీ మేరీ. నా ఇష్టంతో నేనే ఈ కష్టం అంతా మన క్లాస్ అంతా ఎప్పుడు చెప్పింది అది ఒక్కటే. ఎవ్రీ హార్డ్షిప్, ఎవ్రీ డిఫికల్టీ వీఆర్ ఫేసింగ్ ఈజ్ వెరీ మచ్ బీయింగ్ క్రియేటెడ్ బై అస్ ఇంటెన్షనల్లీ, సో దట్ it is an opportunity to express our spirituality. So this hardship is not curse, it's an opportunity to express your inherent divinity. At least you'll forget everything. You might be appreciated by the society, or you might be cursed by the society. You might have faced so many hardships. Over a span of period you happen to forget everything. But one thing you will never forget, you will realize that all the hardships you have faced are very much being created by you intentionally to express the inherent divinity. So that is going to be with you forever and ever and ever. Such a beautiful song. అది ఎంత అవసరం సార్, మనకి ఎంత అవసరం సార్. ఏ కష్టం రాగానే నువ్వు ఏదో పాపం చేసావు అని దరిద్రపు సచ్చినాడు సేని కొట్టేవాళ్ళు కదా. ఎస్, ఓకే, అది ప్లే చేయనా మళ్ళీ ఒకసారి వినం. मर्जी मेरी है, हो हम सफर न तेरा, जब कोई तू हो जहाँ रहूंगा मैं वहीं, तुझसे कभी न एक पल भी मैं जुदा, तू न जाने। ఎక్కడుంటే అక్కడ నేను ఎప్పుడు నేను విడిచిపెట్టకుండా ఉంటానని అసలు సాంగ్ సార్. సార్ ఇది సార్ సాంగ్ అంటే, ఇది సార్ స్ఫూర్తి అంటే. पास पास है खुदा, तू न जाने आस 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 पास
ఈశ్వరుడు నీకు అందుబాటులో ఉన్నాడు, పక్కనే ఉన్నాడు అన్నప్పుడే అంత స్ఫూర్తి ఉంటే, అతడు నీ హృదయంలో ఉన్నాడు, అది నీవే అయి ఉన్నావు అని తెలిసినప్పుడు మనం ఎలా జీవించాలో ఒకసారి, ఎంత స్ఫూర్తిగా జీవించాలో ఆలోచించండి. ఈ సాంగ్ బ్యూటిఫుల్గా ఉంది, అలా అర్థమైంది మొత్తం. ఈ సాంగ్ అంతా మళ్ళీ ఒకసారి మనం కళ్ళు మూసుకుని విందాం. ఇక్కడ ఎవ్రీ హార్డ్షిప్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ రియల్ లైఫ్ ఈజ్ వెరీ మచ్ బీయింగ్ క్రియేటెడ్ బై యూ intentionally. So it's an opportunity to express your divinity within అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టం, ప్రతి ఇబ్బంది వ్యూహాత్మకంగా, స్ట్రాటజికల్గా మనం క్రియేట్ చేసుకుందే, అంతే తప్పితే మనకి ఎవరో ఎక్కడో కూర్చొని శాపం పెట్టింది కాదు. ఎందుకంటే అప్పుడే నీ డివినిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి సరైన ఆపర్చునిటీ వస్తుంది. ఒక బాగా బ్యాటింగ్ చేసేవాడు ఎవడు మంచి బౌలర్ని కొట్టాలనుకుంటాడు, కానీ ఎందుకు పనికిరాని సన్నాసి బౌలింగ్ వేస్తే కొట్టడం కాదు కదా. మంచి ఫాస్టెస్ట్ బౌలర్ ఉంటేనే నీ వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదొకటి చాలా బాగుంది. రెండోది ఏంటంటే, కష్టాలు పెరుగుతున్నాయంటే నువ్వు ఈశ్వరుడికి దగ్గర అవుతున్నావు. ఆయన దగ్గర అయ్యావంటే మళ్ళీ అంతిమ విజయం, ఘన విజయం నీదే అవుతుంది అనేది నేను చెప్తున్న సబ్జెక్ట్ చాలా దగ్గరలో ఉంది. ఈశ్వరుడు నీకు అందుబాటులో ఉన్నాడు అనేది ఒకటి. కష్టాలు, సంఘటనలకి భయపడిపోయి ఓడిపోయి ఎంత దూరం పరిగెడతావు, ఆగి తిరగబడు అన్నది, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్డెప్త్గా మళ్ళీ మనం దీని మీద ఒక వర్క్షాప్ చేసుకునేంత సబ్జెక్ట్ ఉంది. అది సినిమాలు చూసుకుంటే అంతే ఉండదు, అది బయటే ఉంటుంది అది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఆదిలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. శుభం, జయస్తు. థ్యాంక్ యూ.